థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో నిజంగా ప్రిన్స్ జోసెఫ్ దేవుడు తనపైన పెట్టిన ప్రతి భారాన్ని ఎంతో ఉన్నతంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. తన ద్వారా దేవుడు మహిమపరచడుగాక. ఈ సమయంలో దైవజనులు ప్రిన్స్ జోసెఫ్ ముందుకు వచ్చి వాక్యం చెప్పుచుండగా మనందరం గట్టిగా చప్పట్లు కొడుతూ తనను ఆహ్వానిస్తాం. ముందుకు వచ్చి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రం నాయన, జీవము కలిగిన సజీవుడవైన నా తండ్రి, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. అల్పుడనైన నన్ను, అయోగ్యుడనైన నన్ను, ఎందుకు పనికి రానివాడనైన నన్ను ఎంతో ప్రేమించి ఇంతగా హెచ్చించినందుకు నీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాడు నీ మాట చేత భూమి ఆకాశము సృజించబడింది. నీ మాట చేత చచ్చిన లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చాడా? అదే నీ మాట మాకు వినబడునుగాక. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ బల పొందుకొని వెళ్ళాలి ప్రభా. నేను కనుమరు కావాలి. నా మాట కాదు, నీ మాట వినబడాలి. వీరందరూ పట్టబడాలి. ఒకే ఆశ. ఈరోజు ఇక్కడికి నడిపించబడ్డ ప్రతి బిడ్డ పరలోక రాజ్యములో మేమంతా కలిసి ఇంతకన్నా ఘనముగా నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుదుముగాక. అందుకు మమ్మల్ని సిద్ధపరచమని, వినగల చెవులు గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించి బలమైన సాక్షిగా, సాధనంగా, పనిముట్టుగా, పాత్రగా మమ్మల్ని వాడుకోమని, నన్ను నేను నేల మట్టుకు తగ్గించుకొని నిన్ను ఆకాశం అంత మట్టుకు హెచ్చిస్తూ యేసునామమున ప్రార్థిస్తూ నీ మాటలు వినుటకు వేగిరపడుతున్నాం మా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా ఆలస్యం అయిపోయింది. యాక్చువల్గా ఈ టైం మొత్తం ఎండ్ అయిపోవాలా. సో దేవుడే ముందుండి నడిపించునుగాక. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. నేరుగా వాక్యంలోకి వెళ్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దయచేసి మైక్ తీసుకొని చదవాలి ప్లీజ్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుతూ ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని
ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో గనులైన వారికి విలువిస్తారు, జ్ఞానులైన వారికి ప్రాధాన్యతనిస్తారు, గొప్ప వారిని ప్రేమిస్తారు. ధనము, బలము, బలగము, బండ్లు, బంగారము, భూములు, ఇండ్లు, ఐశ్వర్యాలు ఉన్నవారిని మాత్రమే లక్ష్యం చేస్తుంది లోకం. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నాకు జ్ఞానం లేదని బాధపడుతున్నావా? ఈరోజు బలము లేదని బాధపడుతున్నావా? ఈరోజు ఈ యొక్క మీటింగ్కి నడిపించబడి నేను ఎక్కడ స్థిరత్వము లేదో, ఎక్కడ ఎదుగుదల లేదో, ఆశీర్వాదం లేదో, నేను ఎందుకు బ్రతుకుతున్నా అనే కోణంతో ఉన్నావా బిడ్డ? నీకు శుభవార్త. నీకున్న అజ్ఞానాన్ని బట్టి, నీకున్న కష్టాలని బట్టి, నీకున్న నష్టాలని బట్టి ఎవరు నిన్ను ఎన్నిక చేయలేని స్థితిలో ఉన్నారని ఏడుస్తున్నావు బిడ్డ. నా దేవుడు చెప్తున్నాడు చక్కటి శుభవార్త. లోకములో నీచులుగా ఉన్నావని, నిన్ను తృణీకరించారని, నీచుడిగా నీచురాలిగా ఉన్నావని, నీవు తృణీకరించబడ్డావని ఏడుస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు నీవే నాకు కావాలంటున్నాడు. హల్లెలూయా చెప్పాలి అందరం. జ్ఞానం లేకపోతే నా పక్కనున్న వారికి నేను విలువ లేని వాడిగా, విలువ లేని దానిగా ఉండొచ్చు, నన్ను ఎన్నిక చేయకపోవచ్చు. అయితే ఏమి లేని నన్ను యేసయ్య ఎంతగా ప్రేమిస్తున్నాడో. హల్లెలూయా అందరం చెప్తాం, పక్కనున్న వారికి చెప్పాలి, యేసయ్య నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. చెప్దాం, అందరం చెప్పాలి, యేసయ్య నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నీకు నువ్వు చెప్పుకోవాలి, యేసయ్య నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. యేసయ్య నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు 2025వ సంవత్సరంలో ఉన్నాం. 2012 ఇదే అక్టోబర్ మాసం, ఇదే దసరా హాలిడేస్లో ముందుకు సాగుతూ ఉన్న సమయంలో నా యొక్క జీవితంలో అనేక ప్రతికూల వాతావరణ పరిస్థితిని నేను చవి చూశాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా 12వ ఏట ప్రభు యొక్క పిలుపును కలిగిన వాడని, 17, 18, 19వ ఏట ప్రభువుకు పట్టబడిన వాడని, 2022లో అనగా దాదాపు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు పిలుచుకున్న పిలుపు నుంచి 13 సంవత్సరాలు పరిశీలించి ప్రభు యొక్క సేవలోకి రావడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆ రోజు నా పరిస్థితి ఏందనంటే, జ్ఞానము లేదని, ధనము లేదని, బలము లేదని లోకములో ఉన్నవారందరూ తృణీకరించారు. లోకంలో ఉన్నవారు అందరూ తృణీకరించారు బిడ్డ. కన్నా దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి ఆయన హక్కును చేర్చుకున్నాడు. అందుకే ఈరోజు ఇంత బలముగా యవన కాలంలో దేవుని సేవ చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా మన వాక్య భాగంలోకి వెళ్దాం. చాలా జాగ్రత్తగా విందాం. చాలా మంది ఈరోజు ప్రయాసపడుతున్నారు. ఎందుకు ప్రయాసపడుతున్నారు అని అంటే, ధనము కలిగి జీవించుటకు, బలము కలిగి జీవించుటకు, ఈ లోకంలో ఎదగడానికి ఎక్కువగా ప్రయాసపడుతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది ఏంటంటే, లోకంలో ఉన్నవారి ప్రయాసం ఒక రకంగా ఉండొచ్చు, దానికి మనకు సంబంధం లేదు. కానీ ఆత్మీయులైన వారు, యేసుక్రీస్తును అంగీకరించిన వారు, మనం ఏం చేయాలంటే ప్రభువుతో అంటు కట్టబడడం, లేదా ప్రభువు చెప్పిన మాటను బట్టి మనం ముందుకు వెళ్తూ ప్రభువులో ప్రయాసపడడానికి ముందుకు సాగాలి. చాలా జాగ్రత్తగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం నుండి ముందుకు సాగుదాం తొందరగా. ప్రేమ కలిగి యుండుటకు ప్రయాసపడుడి. చాలు చాలు. ప్రేమ కలిగి యుండుటకు ప్రయాసపడాలి. ప్రేమ అంటే హల్లెలూయా. ప్రేమ అంటే లోక సంబంధమైన ప్రేమ ఉంది, ఆత్మ సంబంధమైన ప్రేమ ఉంది. ప్రేమ అంటే లోక సంబంధమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ. లోక సంబంధమైన ప్రేమ అంటే తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, అన్నదమ్ముల ప్రేమ కావచ్చు, అక్క చెల్లెండ్రుల ప్రేమ కావచ్చు, రక్త సంబంధుల ప్రేమ కావచ్చు. ఈ లోక సంబంధుల ప్రేమ హల్లెలూయా. భార్య భర్తల మధ్య, అమ్మాయి అబ్బాయి మధ్యన ఉండే ప్రేమ హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఎలా ఉండాలి? లోకంలో ఉన్నవారు ఉండొచ్చు, కానీ మనం ఎలా ముందుకు సాగాలో బహు జాగ్రత్తగా మనం ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, కొందరికి బంగారం అంటే అధికంగా ప్రేమ, కొందరికి బలం మీద జిమ్కి వెళ్తారు, బలం ఎక్కువగా సంపాదించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. లేదా కొందరికి ఇండ్ల మీద, భూముల మీద, బండ్ల మీద, బంగ్లాల మీద అధికమైన ప్రేమ కలిగి వారు ఉంటారు. ఇవన్నీ స్వార్థంతో కూడిన ప్రేమలు ఇవన్నీ. హల్లెలూయా. ఇవన్నీ స్వార్థంతో కూడినవే. ఇవన్నీ శాశ్వతమైన ప్రేమలు కాదు. ఒకరోజు ఇవన్నీ కూడా ఏమైపోతాయి అని అంటే సమాప్తమయ్యే ప్రేమలు ఇవన్నీ, నా ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి లోకంతో స్నేహం అనేది ఎలా ఉంది అని అంటే దేవునితో వైరం అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈరోజు దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుటకు యేసు ప్రభు అని సొంత రక్షకునిగా అంగీకరించి ముందుకు సాగుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు లోకానికి వేరై ప్రభు యొక్క ప్రేమకు పట్టుబడి ముందుకు సాగాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలా జాగ్రత్తగా ప్రభు యొక్క ప్రేమను ఏ విధంగా ఉందో ఈరోజు మనం వాక్యాన్ని వినడానికి ముందుకు సాగుదాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇలా చదువుతూ మనం ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ లార్డ్. యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. యేసు క్రీస్తు
ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అనగా కింద పుట్టినోట్లో ప్రేమ స్వరూపి అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడా. హల్లెలూయా. దేవుడు ప్రేమ అయి ఉన్నాడా. దేవుడు ప్రేమ అయి ఉన్నాడా. ఏనా యాక్చువల్లీ చాలామంది ఏమంటారనంటే యేసుక్రీస్తు ప్రభు కొందరికి మాత్రమే, లేదా ఈయన కులానికి దేవుడనో, ఒక ప్రదేశానికి దేవుడనో, మరొక దేశానికి దేవుడనే కోణంతో చూస్తూ ఉంటారు. కానీ అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడని. అందరికీ ప్రభువు అయి ఉన్న దేవుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే లోకంలో ఉన్న ప్రజలందరినీ, కుల మత జాతి భేదం ప్రదేశం అంటూ ఎంత మాత్రం భేదం లేకుండా అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ధనాన్ని బట్టి దగ్గరికి రానిచ్చే దేవుడు కాదు ఆయన. నీ కులం ఎక్కువ కులం అయితే నిన్ను దగ్గరికి రానిచ్చే దేవుడు కాదు ఆయన. పెడితే పెండ్లి కోరి లేకపోతే సావు కోరే దేవుడు కాదు ఆయన. నువ్వు తెలియక పొరపడుతున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా. యేసు క్రీస్తు ప్రభు ఆయన సమస్త మానవాళిని ప్రేమిస్తున్నాడు. ఎందుకనంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లోకే నా ప్రియ సహోదరి సహోదరుడా, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మన ఎడల తన ప్రేమను ఏ విధంగా వెల్లడిపరుస్తున్నాడంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే ఆయన మన నిమిత్తము నా నిమిత్తము ఆయన రక్తము చిందించి ప్రాణం పెట్టాడు బిడ్డ. హల్లెలూయా. ఎవరి నిమిత్తం? అందరి నిమిత్తం. అందరికంటే ముఖ్యంగా ముందు నా నిమిత్తం. అందరు చెప్పుకోవాలి ఎవరికి వారు. ముందు నా నిమిత్తం యేసయ్య ఆ రక్తాన్ని చిందించాడు కాబట్టి ఈరోజు మనకు రక్షణ ఉంది బిడ్డ. మంచివారి కొరకు ఎవరైనా ప్రాణం పెట్టొచ్చు, పెడితే పెట్టొచ్చు. కానీ చెడ్డవారి కొరకు, పాపుల కొరకు ఎవరు కూడా ప్రాణం పెట్టరు. అది దేవుడు భూమిని ఆకాశాన్ని నోటి మాటతో సృజించిన దేవుడు నిన్ను నన్ను మట్టిగా ఉన్న మనల్ని తన పోలికలో తన రూపులోకి చేసుకున్న దేవుడు, తన రూపులోకి చేసి మనకు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు మన కొరకు మానవునిగా జన్మించి మరణించడం అంటే అది చిన్న విషయం కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా. హల్లెలూయా. అది చిన్న విషయం కాదు. ఆయన నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ బిలీవర్ ఆర్ నాన్ బిలీవర్ అనగా నువ్వు క్రైస్తవుని కావచ్చు, కాకపోవచ్చు. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుని కావచ్చు. ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి ఉండొచ్చు, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని ఎరగకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఇది నిజం. నా దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఇట్ ఈస్ ట్రూత్. ఇది నిజం బిడ్డ, ఇది సత్యం. చాలా జాగ్రత్తగా ఆయన ప్రేమని ఈరోజు మనం అబ్జర్వ్ చేద్దాం బిడ్డ. ఈరోజు లోకంలో ఉన్న ప్రజలందరూ ఏం చేస్తారు అని అంటే, నీ దగ్గర ఉన్న ధనాన్ని బట్టి వస్తారు. నీ దగ్గర ఉన్న ధనం ఉన్నంత వరకు మాత్రమే నీ దగ్గరకు వస్తారు, నిన్ను దగ్గర తీస్తారు బిడ్డ. బాగా గుర్తుపెట్టుకో. ధనము ఉన్నంత వరకే. ఎప్పటి వరకు? నీకు ఎప్పుడు నిన్ను దగ్గర తీస్తారంటే ధనం ఉన్నంత వరకే. నీ దగ్గరికి వచ్చేదైనా, నిన్ను దగ్గర తీసేదైనా
నీ దగ్గర ఏదో 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 వారికి కావలసింది ఉంటే, వారికి కావాల్సింది వారి అవసరానికి నువ్వు పనికొస్తావని నీ దగ్గర తీస్తారు బిడ్డ. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు నిస్వార్థంగా ఆయన ప్రేమిస్తున్నాడు నిన్ను. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనంటే, నీ రక్తాన్ని, తన రక్తాన్ని ధారపోసి తన ప్రాణాన్ని పెట్టి అంటున్నాడు, ఇదిగో బిడ్డ, నీవంటే నాకు ఎంత ఇష్టం అంటే నా ప్రాణం కూడా తక్కువే బిడ్డ. హల్లెలూయా. నిన్ను కన్న తల్లిదండ్రి కూడా ఒకానొక సమయంలో నిన్ను విడిస్తారు బిడ్డ. నీవు కన్న పిల్లలే కావచ్చు, నిన్ను కన్న తల్లిదండ్రులే కావచ్చు, నువ్వు కట్టుకున్న భార్యనే గాని భర్తనే గాని నిన్ను విడిచే సమయం వస్తుంది. జాగ్రత్త. నీకున్న బలాన్ని బట్టి, నీకున్న బలగాన్ని బట్టి, నీకున్న ధనాన్ని బట్టి విర్రవీగుతున్నావు. ఒకరోజు ఇదంతా పోతుంది. అది పోయినప్పుడు ఎవడు నిన్ను దగ్గర తీయడు. బాగా గుర్తుపెట్టుకో. బికాజ్ ఆఫ్ అన్ని అనుభవించి చెప్తున్నా. దైవజనులు పెద్దవారు నాకంటే, నేను చాలా చిన్నవాడిని వాళ్ళకంటే, బట్ నేను అనుభవించి చెప్తున్నా. ఇది 4వ సంవత్సరం. ఈ ఉపవాసాలు జరగడం 4వ సంవత్సరం. ఇది ప్రతి సంవత్సరం 50 రోజులు అన్నం తిన. పూర్తిగా గర్వానికి కాదు, దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలు చెప్తున్నా. ఈ 50 రోజులు అన్నం తినకుండా ఉంటున్న క్రమంలో బక్కగా అయితే ఇతరులకు ఎలా కనబడుతున్నా అంటే, అరే నీకేమన్నా రోగం వచ్చిందారా? దేవునితో ముందుకు సాగుతున్నప్పుడు వీనికి ఏందిరా అని వ్యతిరేకంగా చూస్తూ ఉన్న సందర్భాలు లేకపోలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, 50 రోజులు అన్నం తినకుండా కొన్ని లిక్విడ్స్, కొన్ని సందర్భాల్లో ఫ్రూట్స్ మీద ముందుకు సాగుతున్న క్రమంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి నేర్పించాడు దేవుడు. బిడ్డ, ఈ లోకంలో ఉన్నదంతా జీవించి వృద్ధాప్యంలోకో లేదా పెళ్ళై పిల్లలై అంతా అనుభవించి, ఇదిగో యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నేను నా పాటికి నేను ఇష్టానుసారంగా జీవించి చెప్తలేను బిడ్డ. నా యవ్వన కాలంలో నా శరీరాన్ని చంపుకొని ఈ యవ్వన ఇచ్ఛలను, యవ్వన కోరికలను మొత్తం కూడా చంపుటకు దేవుని యొక్క మహాకృపను బట్టి ఉపవాసాలను ఎంచుకున్నప్పుడు దేవుడు నాకు సహాయం చేయడాన్ని బట్టి నేను ముందుకు సాగుతున్నాను సక్సెస్ఫుల్గా. సో యవ్వన కాలంలో దేవునితో అంటుకట్టబడ్డాను. చాలా జాగ్రత్తగా మాటలు వినాలి, చాలా జాగ్రత్తగా మాటలు వినాలి. ఎగ్జాక్ట్లీ 30వ రోజు ఏమైందంటే, నేను 30 సంవత్సరాలు, సెప్టెంబర్ 1 స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 30 అక్టోబర్ 1 2 ఈ నడుము లేవలేదు. ముసలోళ్ళు కట్టెపట్టుకొని ఎట్లా నడుస్తారో ఆ బాధను అనుభవించిన. నా ఈ 30 ఏళ్ల వయసులో అనుభవం గుండా దేవుడు నడిపిస్తున్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నా. దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగాలు ఆయనకు మాత్రమే చెల్లునుగాక. హల్లెలూయా. 30వ రోజు నా భార్య బండి ఎక్కితే బండి కింద కాలు పెట్టలేకపోతున్నా. ఎవరికైనా చెప్తే ఎందుకురా ఇంత పిచ్చి మరి దేవుడు అంటే, ఎందుకురా నీకు ఇంతిది అని అంటారేమో. ఎవరికి ఏం చెప్పలే. ఈ రోజు మాత్రమే కొంత ప్రతి సమయానికి పాలు, కొంత జావా. కొత్తగా పెళ్ళయింది కదా నా భార్య, నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన దేవుడు సమయానికి ఇవ్వడాన్ని బట్టి ఇట్లా కనబడుతున్నా. కానీ ముందు జరిగిన 3 సంవత్సరాల్లో బక్కగా అయిపోయినా. ఈ 30వ రోజు నడుము లేస్తలేదు. నన్ను నా ముంగట ఆట ఆడుతున్న వారిని చూసి, అబ్బా ఎంత అద్భుతంగా ఆడుకుంటున్నారు, వాళ్ళ నడుము, వాళ్ళ కాలు చేతులు బాగా పనిచేస్తున్నాయే
అసలు నేను లేవగలుగుతానా, నా జీవితం నేను బ్రతుకుతాను అనుకున్నా. నమ్మండి నా ప్రియ సహోదరి సహోదరుడా, 3వ రోజు నా దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడనంటే, మా అన్న మా పౌలన్న నాతో పాటు 75 ఏళ్ళు ఆయనకి ఇట్లా నడుచుకుంటా పోతా ఉన్నాడు. ఆయనలా కూడా నడవలేకపోయినా షార్ప్గా 3వ రోజు ప్రార్థన చేసిన, ప్రభువా ఏంది ప్రభు నా పరిస్థితి అని. నమ్మండి 30 రోజుల నుంచి నేను అన్నం తినప్పుడు పెరుగుతా పోతుంటే ఇంకా ఎక్కువ కావాలి సమస్య. కానీ దేవునికి నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎగ్జాక్ట్లీ షార్ప్గా 3వ రోజు నేను ఎలా ఉన్నానో అలానే తయారయ్యాను బిడ్డ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే, పోయిన సంవత్సరం 50 సంవత్సరాల ప్రారంభ కూడికలో నా గొంతు 6 నెలలు అయితండి పడిపోయింది. నా గొంతు ఈఎన్టీ హాస్పిటల్ 2 అక్కలు, అక్క స్నేహలత అక్క, ఫీబే గారు ఇద్దరు నన్ను ఈఎన్టీ హాస్పిటల్, కోటి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆర్ఎంఓ గారు చెప్పారు, ఈ గొంతు హాస్పిటల్లో ఏం చేయాలి అని అంటే ఆపరేషన్ చేయాలయ్యా, అది చేసినా కూడా అంత పని చేస్తలే అన్నారు. మాట్లాడొద్దన్నారు. ఉపవాసాలు ప్రారంభించబడ్డాయి. ఒక్కరోజు వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేసిన, నా వల్ల కాలేదు. 2వ రోజు అనుకున్నా, 2012లోనే నా తల్లిదండ్రులకు, నా తోబుట్టులైన తమ్ముడు చెల్లె మేము అందరం కలిసి అందరం విషం పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకొని ఆ రోజే బొందలకు పోవాల్సిన నేను. 2012లోనే ఆ రోజులు కనుక గుర్తుకొస్తే బిడ్డ, బ్రతుకు మీద ఆశ లేదు, బలపరిచేవారు ఎవరు లేరు. నాన్నవారు కానీ, తోబుట్టువులు కానీ, పెద్దవారు కానీ ఎవరు దగ్గర తీసిన వారు లేరు. నా ఇంటి ముంగడ కూర్చున్నవారు నవ్వేతందుకు మాత్రమే గుమ్మికుడి కూర్చున్నది. ఆ రోజులు నాకు ఇప్పటి కళ్ళల్లో ఉన్నాయి. గడిపలు కట్టి గడిపలు తట్టి నా ఇంట్లో సమాధానం లేదయ్యా, నాకు సమాధానం చెప్పడానికి రమ్మని పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళిన, రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళిన, ఎవరి ద్వారా ఏం ప్రయోజనం లేదు. ఓపిక నశించింది. ఒకరోజు చచ్చిపోదామని అందరం విషయం గ్లాస్లో పోసి గడ్డి మందు పోసుకొని ఆ రోజు రాజుల హృదయాల్ని నీటి కాలువలు మలిచే దేవుడు, ఆ రోజు నా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించకపోతే ఆ క్షణం మేము గడ్డి మందు తాగితే, ఈరోజు నేను, నా తల్లిదండ్రులు, నా కుటుంబం బొందలో కలిసిపోయేవారం. గడ్డి మలిసేది ఎవరికి అతను ఇంత ఏమాత్రం కూడా మా పేర్లు అసలు జ్ఞాపకం వచ్చేదే కాదు. ఎందుకు ఈరోజు ఈ ఉపవాసాలు, ఎందుకు ఈ యవ్వన కాలంలో ఇంత శరీరాన్ని చంపుకొని దేవుని కొరకు బ్రతకడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, నా దేవుడు నన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు నేను బ్రతుకున్నాను బిడ్డ. లాస్ట్ ఇయర్ ఆపరేషన్ చేయాలన్నారు. ఆ రోజు చావలసింది నేను, ఈ రోజు దాకా బ్రతికితే బ్రతికినా, చచ్చితే చచ్చినా అని ప్రతిరోజు వాక్యం చెప్పడం ప్రారంభించాను. దేవునికి మహిమ కలుగును గాక. 50 రోజులు ఉపవాస ప్రార్థనలు ముగించబడ్డ తర్వాత ముగింపు ప్రార్థనకి నా గొంతు మొత్తం నార్మల్ అయిపోయింది. హల్లెలూయా. గడ్డ ఇంత గడ్డ అయింది. 60,000 70,000 కావాలన్నారు. హాస్పిటల్లో ఫ్రీగా ఐఆర్ అఫీషియల్స్ ద్వారా ఫ్రీగా కూడా చేస్తా అన్నారు. ఇదేది చేయకుండా వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు పోయిన సంవత్సరం నా గొంతు మొత్తం కూడా క్లియర్గా దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క ప్రేమ సంపూర్ణమైన స్వస్థత నాడిచ్చి నన్ను బలపరిచింది. హల్లెలూయా. ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థనలో నమ్మండి, 30 ఏళ్ల వయసులో
ముసలోళ్ళు ఎట్లా బాధపడతారో అనుభవించిన. మొన్న నాకు తెలిసిన ఒక పాస్టర్ గారి వల్ల తండ్రి గారి కాలు బాగాలేదని అంటే హాస్పిటల్కి వెళ్ళాను. నాకున్న ప్రేమ ఏంటంటే ఎవరికి ఏమైనా అతకపోతే ఎవరికి అర్థం కానిది ఎందుకో మరి. అర్థమైన వాళ్ళు నన్ను విడిచిపెట్టరు, అర్థం కాని వాళ్ళకి నేను అపార్థం కనబడతా. ఒకరికి బాగాలేకపోతే తొందరగా వెళ్ళి హగ్ చేసుకొని అనుకుని ఇంకా ఆయన కూర్చొని ఉన్నాడు. నేను షేక్ హ్యాండ్ ఇచ్చిన. ఆ కాలు కంపు కొడుతుందంటే నా లైఫ్లో మా ఫ్రెండ్ గాడు సురేష్ అని, తల్లిదండ్రులు లేరు, వాళ్ళ చెల్లి ఉంటుంది, చెల్లె చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు నా తోటి స్నేహితులు ఇద్దరైతే సురేష్లు, ఇంకో సురేష్, నేను ఇద్దరం కలిసి హాస్పిటల్లో మార్చరీ రూమ్లో ఫస్ట్ టైం యవ్వన కాలంలో ఆ భయంకరమైన కంపు చూసిన. ఆ తర్వాత మొన్న ఆ మనిషి బ్రతికున్నాడు, కాకపోతే ఆ కాలు మొత్తం కుళ్ళిపోవడాన్ని బట్టి ఆ కంపు కొడుతుంటే అసలు దగ్గరికి పోలేకపోయినా, అసలు నా తోటి కాలే. గుర్తుపెట్టుకోండి బిడ్డ, నీ దగ్గర ఆరోగ్యం ఉన్నంత వరకే, నీ దగ్గర బలం ఉన్నంత వరకే, నీ దగ్గర ఉన్న ధనం వారికి అవసరమైనంత వరకే ఎవరైనా నీ దగ్గరికి వచ్చేది, నిన్ను దగ్గర తీసుకునేది. ఒక్కసారి అవి ఏమైనా పోయినాయా నిన్ను దగ్గరికి తీసేవాడు ఎవడు ఉన్నాడు బిడ్డ. అందరూ దొంగలే, అన్ని ప్రేమలు దొంగ ప్రేమలే. నేను అనుభవించి చెప్తున్నా బిడ్డ, నాకంటే పెద్దవారు ఉండొచ్చు 100%. నేను మీ పిల్లల వయసు ఉన్నవాడిని, మీ పిల్లల్లో ఒక్కని నేను. కానీ నేను అనుభవించి యవ్వన కాలంలో ఎంత తృష్ణ కలిగి బ్రతకడానికి గల ప్రధానమైన కారణం దేవుడు నన్ను ప్రేమిస్తున్న విధానానికి కృతజ్ఞుడనై నేను ఈ లోకాశలన్నీ చంపుకుంటూ దేవుని యొక్క మహాకృపను బట్టి ఉపవాసాలు సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు దేవుడు నాకు కృపనిచ్చాడు. దేవునికి మాత్రమే మహిమ కలుగునగాక. ఆమెన్. నువ్వు బలహీనుడవని, నువ్వు బాగులేకపోయినా, నువ్వు ఏ విధంగా ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. చాలా జాగ్రత్తగా, నీవు చక్కగా లేకపోయినా, నీలో ఏ క్వాలిటీ లేకపోయినా ఆయన నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టాడు బిడ్డ. ఆయన అంటున్నాడు, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, 31వ అధ్యాయం 3వ వచనం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట దేవుడు నాతో మాట్లాడాన్ని బట్టి అదే మాటను సంఘం యొక్క పేరుగా నిర్ధారించుటకు దేవుడు కృపనిచ్చి ముందుకు కొనసాగించాడు. ఆయన శాశ్వతమైన ప్రేమ చేత నేను ప్రేమించబడుతున్నాను. ఆ శాశ్వతమైన ప్రేమను మీరందరూ కూడా తెలుసుకోవాలని ఆ శాశ్వతమైన ప్రేమను మీ అందరికీ ప్రకటిస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా. అయితే చాలామంది అనుకుంటారు, ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడట, ఇప్పుడు నేను బాగుపడతానట, నేను రక్షించబడతానట, ఈ పాస్టర్ భలే చెప్తానులే అనుకుంటాను. చాలా జాగ్రత్తగా విందాం. ఒక వ్యక్తి యొక్క పాపం కడగబడాలంటే రక్తం చిందించబడాలి. హల్లెలూయా. ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా జ్వరం పోవాలంటే డోలో 650 కావాలి. లేకపోతే గుండె జబ్బుకు సంబంధించిన మెడిసిన్, సర్జరీ ఏదో ఒకటి కావాలి. నీ గుండె జబ్బు సమస్య వస్తే నువ్వు ఊపిరితిత్తులు చేస్తా అంటే అది నేను సంపుతుంది కానీ బ్రతికించదా. అయితే ఈ పాపాన్ని కడగాలంటే పరిశుద్ధుని రక్తం ఒలికించబడాలా. అది ఎక్కడ ఉంటుంది అంటే ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో మనం చూడగలిగినట్లయితే, చాలా జాగ్రత్తగా తొందరగా చదువుతూ ముందుకు సాగుదాం. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదని ఏప్రిల్కి రాసిన పత్రిక 9:22లో అనేకుల పాపముల కొరకు క్రీస్తు ఒక్కసారే చనిపోయాను, మరియు అనేకుల పాపముల నిమిత్తం యేసు క్రీస్తు ప్రభు ఒక్కసారే మరణించాడు. ఆయన మరణించిన మరణాన్ని బట్టే నీకు జీవితం ఉంది బిడ్డ. హల్లెలూయా. తొమ్మిది 12 నుంచి చదువుదాం. 9:12 తొందర. మేకల యొక్కయో, చాలా జాగ్రత్త వినాల, మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తముతో కాక
తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా చూడండి, ఒక్కసారి ప్రవేశించాడు. మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయో ఏందట, మేకలను ఎడ్లను గొర్రెలను వీటిని కోస్తే శరీరానికి శుద్ధి కలుగుతుంది, ఆత్మకు శుద్ధి కలగదు. హల్లెలూయా. ఈరోజు బలులు అర్పించబడుతున్న బలులు అనేది, ఆ బలుల ద్వారా శరీరానికి తప్ప ఆత్మకు శుద్ధి లేదు బిడ్డ. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కంటిన్యూ చేద్దాం. తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది బిడ్డ. యేసుక్రీస్తు యొక్క రక్తము నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తము చిందించకపోతే, ఆయన రక్తము కార్చకపోతే నీకు రక్షణ లేదు బిడ్డ. హల్లెలూయా. ఆయన ప్రాణ త్యాగం లేకపోతే నీకు పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేకపోతే పరలోకం రాదు. హల్లెలూయా. పరలోకం అనేది క్రైస్తవులో కాదు బిడ్డ, చాలా జాగ్రత్తగా వినాలి. పరలోకం అందరి క్రైస్తవులకు అస్సలకే కాదు. అరే యేసయ్యను తెలుసుకుంటే క్రైస్తవ్యంలోకి వచ్చాం కాబట్టి పరలోకం పోకపోతే ఎందుకురా వచ్చేది అనుకుంటారు. పరలోకం అనేది పరిశుద్ధులకు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీల ప్రజల యొక్క మొరను విన్న దేవుడు తనకు సేవకుడిగా, ప్రజలకు నాయకుడిగా మోషేను ఏర్పరచుకొని ఆ బానిసత్వంలో నుండి విడిపించాడు. విడిపించి ఎక్కడ చేయని బలమైన కార్యాలను దేవుడు ఐగుప్తు దేశంలో తన బాహుబలము చేత వారిని విడిపించి అరణ్యము గుండా నడిపించాడు. హైదరాబాదులో అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉన్నా, భార్యాభర్తలు ఇద్దరు పనిచేసిన ఇద్దరు పిల్లల్ని పోషించలేని జీవితాలు మనవి. హల్లెలూయా. హైదరాబాద్లో అన్ని రకాల వనరులు కలిగి జీవిస్తున్న ఈ హైదరాబాద్లో ఇద్దరు ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లల్ని పోషించలేని సరి అయిన జీవితాన్ని వాళ్ళకి ఇవ్వలేని స్థితిలో ఉన్నాం మనం. మోషే ఒక్కడు 6 లక్షల మంది ప్రజలకు విడుదలనిచ్చాడు బిడ్డ. ఎంతమంది? చాలా జాగ్రత్త వినాలి, ఈ మాటలు చాలా జాగ్రత్త వినాలి. 6 లక్షల మందికి విడుదలనిచ్చాడు దేవుడు మోషే ద్వారా. కానీ ఈ 6 లక్షల మందికి విడుదల పొందుకున్న ఈ ప్రజలు అరణ్యము గుండా వెళుతూ, అరణ్యంలో పైన ఎండ, కింద ఇసుక, ఏ చెట్లు ఏమో ఏం లేని పరిస్థితి. కానీ దేవుడు రాత్రి వేళ ఈ లైట్లు కాదు, ఈ కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితులు మనవి. హల్లెలూయా. ఈ కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితులు మనవి. 40 సంవత్సరాల కాలం పాటు పగలు మేఘస్తంభము, సూర్యుడి నుంచి కప్పుకునేందుకు మేఘస్తంభము, రాత్రి చీకటి నుంచి తప్పించబడేందుకు ఇంతకంటే వెలుతురు. ఇది కరెంటు కట్టినా మన కళ్ళకు కొంత డ్యామేజ్ చేస్తుంది, కానీ దేవుని మేఘం ఎంత మాత్రం డ్యామేజ్ చేయలే, దేవుని అగ్ని ఎంత మాత్రం డ్యామేజ్ చేయలే. వారు చాలా చక్కగా 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం కింద వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళారు. చాలా జాగ్రత్తగా వినాలి, నా పాయింట్ చాలా జాగ్రత్తగా వినాలి.
పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం బాగానే ఉంది. 40 సంవత్సరాలు చెప్పులు అరగలేదు, ఈ బట్టలు మాయలేదు. 40 సంవత్సరాలు, చాలా జాగ్రత్త వినాలి. 40 సంవత్సరాలు. ఈరోజు మందిరానికి వెళ్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పాటలు పాడొచ్చు, నువ్వు ప్రార్థనలు చేయొచ్చు, నువ్వు వాక్యం ధ్యానించవచ్చు, అన్ని రకాలుగా జీవించవచ్చు. అయితే వీరు కూడా మంచిగా ఎక్కడికో వెళ్ళలే. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, దేవుడిచ్చే కాపుదల అన్ని అనుభవించారు. కానీ జాగ్రత్త గమనించండి, 6 లక్షల జనాలతో బయలుదేరిన ఈ గుంపు చివరికి ఎంతమంది అట? ఇద్దరు చేర్చబడ్డారట. హల్లెలూయా. హలో మై డియర్ పాస్టర్, చాలా మంది అనుకుంటున్నారు తక్కువ గుంపు ఉంది కాబట్టి ఇది చిన్న మంద, ఇది ఎక్కువ గుంపు ఉంది కాబట్టి ఇది పెద్ద మంద అనుకుంటున్నారు, ఇది గొప్ప చర్చ అనుకుంటున్నారు. రంగుల్ని బట్టి పైనున్న దాన్ని ఏమంటారంటే ఇల్లు అలకగానే పండుగ కాదంటారు పెద్దరు. హల్లెలూయా. ఇల్లు అలకగానే పండుగ కాదంటారు. సో అన్ని రకాలుగా అంగుల ఆర్పాటలతో కలిసి అంగులతో ఆర్పాటలతో ఉన్న సంఘాన్ని చూసి ఇది బాగుంది అనుకుంటారట. జాగ్రత్త, ఇంతమంది విడుదల పొందుకున్న వారు ఇద్దరు వెళ్ళారు. జాగ్రత్త మై డియర్ పాస్టర్స్, వారిని నడిపించిన సేవకుడు వెళ్ళలే. జాగ్రత్త. హల్లెలూయా. అంతమందిని విడిపించుటకు కారణమైన దేవుడు ఏర్పరచుకున్న మోషే కూడా ఆ కనాను దేశం, వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేదు. జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఒకవేళ క్రైస్తవులకే పరలోకం అయితే ఈ 6 లక్షల ప్రజలందరూ కూడా వాగ్దాన దేశంలో ఉండాలి. హల్లెలూయా. పెద్ద గుంపున్న కాడికే ఉండేది ఉంటే అందరూ వెళ్ళిపోవాలి. కానీ మధ్యలోనే ఆ తరాన్ని మొత్తం వదిలిపెట్టేసి ఆ పిల్లల్ని దేవుడు నడిపించాడు. ఈరోజు జాగ్రత్త బిడ్డ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం నుంచి చాలా జాగ్రత్త చదువుదాం తొందరగా. హల్లెలూయా. ఆయన రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేసింది. ఈ శుద్ధి చేయబడిన మనల్ని నిత్యత్వంలోకి చేర్చేది ఏంటనంటే చాలా జాగ్రత్తగా చదవాలి. ఈరోజు రక్షించబడడం గొప్ప విషయం కాదు బిడ్డ. అన్యునిగా నేను లేను, ధన్యునిగా చేర్చబడ్డానా నువ్వు అనుకుంటున్నావు, కానీ ధన్యుని కావాల్సిన క్వాలిటీస్ ఇంకా కావాలి ఖచ్చితంగా. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చివరి వచనం తొందరగా. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుస్తాయి. బలం నిలవది, బలగం నిలవది, బండ్లు నిలవయి, ఏం నిలవయి. కానీ మన విశ్వాస జీవితంలో దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం నిలుస్తుందంటే విశ్వాసం మిగులుతుంది, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. హల్లెలూయా. ఈ శ్రేష్టమైనది ప్రేమ. విశ్వాసము, అదే విధంగా నిరీక్షణ అనేది. నిరీక్షణ అంటే హోప్ అంటే ఆశ అనొచ్చు, నిరీక్షణ అనొచ్చు. ఇవి 2 కూడా నిత్యత్వంలో ముగింపులోకి వస్తాయి. నువ్వు దేవుని ముందు నిలవబడ్డప్పుడు, ఈ లోకాన్ని విడిచి దేవుని ముందు నిలవబడ్డప్పుడు నీ విశ్వాసం పోతుంది. దేవుడు 2వ రాకడలోకి వచ్చినప్పుడు నీలో విశ్వాసమును కనుగొందునా అంటాడు. ఈరోజు ఎంతమంది సంఘాలకు సువార్త చేసినా, ఎంతమంది సంఘాలను నిలబెట్టినా, ఎంతగా నువ్వు మందిరానికి నడిపించబడ్డా, ఏం చేసినా కూడా ఏం చేయబడుతుందని అంటే దేవుడు అంటాడు ప్రస్తుత నీ విశ్వాస స్థితి ఏ విధంగా ఉన్నదని అడుగుతాడు. చాలా జాగ్రత్త బిడ్డ. ఇదే విశ్వాసం ఎలా ఉంటుందా. నిరీక్షణ, ఏ రోజైనా దేవుని దగ్గరికి వెళ్తానన్న నిరీక్షణ మనకు ఉండాలి. ఈ 2 ప్రాముఖ్యమైంది ప్రేమ. ఎందుకనంటే ఈ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ఆ తరువాతి యుగంలో కూడా ఉంటుంది. అనగా మనం దేవునితో ఉండే పరలోక రాజ్యంలో కూడా ఈ ప్రేమ ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, అనగా ప్రేమా స్వరూపి. ఆయన శాశ్వతమైన దేవుడై ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు బిలీవర్ కాకపో, విశ్వాసివి కాకపోయినా. హల్లెలూయా. హల్లెలూయా.
ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందరి కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టడాన్ని బట్టి మనం ఈరోజు రక్షించబడ్డాం, నిత్యత్వంలోకి చేర్చబడతాం అనే విషయాన్ని మనం గమనించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. శాశ్వతమైన ప్రేమ అంటే కండిషన్ లేదు, షరతులు లేవు. బేషరతుగా నువ్వు ఇట్లుంటేనే నేను ప్రేమిస్తా, నువ్వు తెల్లగుంటేనే ప్రేమిస్తా, ఐ లవ్ యూ అంటారు. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న అందాన్ని బట్టి, అందం పోగానే ఏమంటారు తెలుసా? నీ అకెర్రాని దానివే, అకెర్రాని వాని పోరా అంటారు. హల్లెలూయా. ధనం ఉన్నంత వరకే నిన్ను ప్రేమించేది, ధనం లేకపోతే నీ దగ్గర రానియడేవాడు. కానీ నీ దగ్గర ఏది ఎలా ఉన్నా, నువ్వు నల్లగా ఉన్నా, నువ్వు కర్రెగా ఉన్నా, నిన్ను పట్టించుకోపోయినా ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఆయన సాక్రిఫైస్, ఆయన ప్రాణం పెట్టి నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమను ప్రకటించాలని ప్రభువు నాతో మాట్లాడాడు. ఆ శాశ్వతమైన ప్రేమను నువ్వు తెలుసుకో. గమనించి బిడ్డ, నీ యవ్వన కాలంలో నిన్ను ప్రేమించేది అది నిజమైన ప్రేమ కాదు. ఐ లవ్ యూ అని చెప్తున్న అమ్మాయే కావచ్చు, అబ్బాయే కావచ్చు, అది అవసరం తీరేంత వరకే, తీరిన తర్వాత అంతే సంగతులు. సమాధి దగ్గర కూడా రారనే విషయాన్ని నువ్వు గమనించాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు చాలా మంది ధనాన్ని, బలగాన్ని, మద్యాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఈరోజు మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించగలిగితే మనం ఉన్నతమైన స్థితిలో ఉంటాం బిడ్డ. హల్లెలూయా. దేవుడు ఎలా దేవుణ్ణి ఎక్కువగా, ఈరోజు చాలా మంది అంటున్నారు దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా అంటున్న వారు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయలేమాట. దేవుణ్ణి ప్రేమిస్తున్నా అన్నవారు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ఎవడైనా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుడిని కానీ తన సహోదరుని కానీ ద్వేషిస్తే వాడు అబద్ధికుడు, వాడు దేవుణ్ణి ప్రేమిస్తలేడు అని అంటాడు. నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించేటట్లు కాదట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ప్రేమించాలి. ప్రభువు మనల్ని ప్రేమించినట్టుగా మనం ఆయనను ప్రేమించగలగాలి. ఈరోజు చాలా మందిలో విశ్వాసం కోసం ఆరాటపడుతున్నాం, దేవుని యందలి భయభక్తుల కోసం ఆరాటపడుతున్నాం, కానీ యేసయ్యను ప్రేమించాలి. చివరిగా ఈ మాటను మనం చదువుకొని మనం ముగిస్తాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 3వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. గమనించండి, మనం ఏమంటాం అంటే, దేవా నువ్వు అంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ ప్రభు అంటాం, కానీ ఆయన ఆజ్ఞలను మనం ప్రేమించాం. హల్లెలూయా. ఉద్యోగానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం, ధనానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం, ఆయన మాటలు వినడానికి ఎక్కువ ప్రాధాన్యతని. ఇంకెంతసేపు లేట్ కదా అని అంట. 9 గంటలకు ప్రార్థన ప్రారంభమైతే అర్ధ గంట సేపు కాకముందే లేట్ అయింది, వెళ్ళిపోవాలని ఆలోచన వస్తాయి. కారణం ఏంటంటే ఆయన నువ్వు ప్రేమిస్తే ఈ మాట అనవు, ఆయనను ప్రేమిస్తే ఈ మాట అనవు బిడ్డ. అందుకే మార్కు సువార్తలో ప్రధాన పాత నిబంధన గ్రంథంలో 613 ఆజ్ఞలు, ప్రధానమైన 10 ఆజ్ఞలు ఉంటే, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు 2 ఆజ్ఞలు ఇస్తాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో యెహోవాను ప్రేమించాలనే పదం బాగా గుర్తుపెట్టుకో. దేవుణ్ణి నువ్వు ప్రేమించగలిగితే నీ పొరుగువాడిని ప్రేమించగలుగుతావు. దేవుణ్ణి ప్రేమిస్తే నీ తల్లిదండ్రుల్ని ప్రేమిస్తావు. దేవుణ్ణి ప్రేమించగలిగితే నీ సహోదరులను ప్రేమించగలుగుతావు. చాలా మంది అంటారు దేవుడు ముందా తల్లిదండ్రులు ముందా అంటే, దేవుని పక్కన పెట్టి తల్లిదండ్రులనే గొలుస్తారు. కానీ నో, దేవుడు అంటాడు మొదటిగా మనం దేవునికి ప్రాధాన్యతనిస్తేనే తల్లిదండ్రులను ప్రేమించగలుగుతాం. దేవునికి ప్రాధాన్యతనివ్వకపోతే ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో తల్లిదండ్రులను విడిచిపెట్టే పరిస్థితులు వస్తాయి. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను గైకొంటే ద్వితీయోపదేశ కాండం 28:14 అంటాడు, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తే ఆయన మనల్ని తలవలే ఉంచుతాడు, తోకవలే కాదు. ఆయన మనల్ని పై ఇచ్చేవారి వలె ఉంచుతాడు, కానీ తీసుకునే వారి వలె కాదు. ఎక్కడి పోయినా అడక తినే బతుకులు కాదు. హల్లెలూయా. యేసయ్యను ప్రేమించడం నేర్చుకుంటే ఆయన ఆజ్ఞలను గైకొంటావు. ఆయన ఆజ్ఞలను గైకొంటే అత్యధికముగా ఆశీర్వదించబడతావు. హల్లెలూయా,
హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను నువ్వు ప్రేమించకుండా ఆయన ఆజ్ఞలను అనుసరించలేవు, ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావు అంటే అర్థమైంది, ఆజ్ఞను అతిక్రమించడమే పాపమునకు మూల్యం ఏంటిది? జీతం, మరణం. జాగ్రత్త. ఆయన ఆజ్ఞ కలిగి జీవిస్తే, ఆయనను ప్రేమించగలిగితే ఆజ్ఞను అనుసరించగలుగుతాం, నెరవేర్చగలుగుతాం, తత్ఫలితంగా హయ్యర్ పొజిషన్లో ఉండగలుగుతాం. ఇది నేను అనుభవిస్తున్నా కాబట్టి యవ్వన కాలంలో దేవునితో నేను ముందుకు సాగుతున్నా. ఈ 3 సంవత్సరాల ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు అనేక రకాలుగా అద్భుతమైన కార్యాలు చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అందరం కూడా మన చేతులు పైకెత్తుదాం, మనం అందరం లేచి నిలబడదాం, దేవుని వైపు చూద్దాం. ఈరోజు మనం దేవాన్ని నేను ప్రేమిస్తాను ప్రభు అని చెప్పి దేవుని వైపు చూద్దాం. నా బిడ్డ, నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడవే కావచ్చు, ఎరగకుండా ఉండొచ్చు, నువ్వెవరైనా కావచ్చు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 ఇదిగో తను తాను తగ్గించుకొని ఆ పరలోకమును విడిచిపెట్టి మానవుని పోలికలో జన్మించి దాసుని స్వరూపమును ధరించుకొని నీ కొరకు నా కొరకు తను తాను తగ్గించుకొని మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా ఆయన మన కొరకు మరణించాడు. బిడ్డ, నిన్ను ప్రేమించి ఆ ప్రేమను గ్రహించు. ఆ ప్రేమ కొరకు నీవు ఆయన ప్రేమను కలిగి జీవించు. ఆయన ప్రేమతో అంటుకట్టబడు. ఆయన ప్రేమను కలిగి జీవించు. ఆయన ప్రేమను కలిగి జీవించడం అని అంటే ఆయన ఆజ్ఞను గైకొనడమే బిడ్డ. ఈరోజు అందరం కూడా 2 చేతులు పైకెద్దాం. నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభా. అందరం చెప్పుదాం బిడ్డ, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభా. అందరం చెప్పుదాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా. అందరూ 2 చేతులు పైకెత్తుదాం బిడ్డ. నిన్నే ప్రేమించేదా. థ్యాంక్ యూ లార్డ్. ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, 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 నా ప్రార్థించేదా, ప్రార్థించేదా, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు.
నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించరే యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, ఆరాధించరే యేసు రాజా, నిన్నే ఆరాధించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ఆరాధించేదా యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. బిడ్డ నువ్వు అనుకుంటున్నావు ఆదివారం ఆరాధనకు వస్తే దేవుణ్ణి ఆరాధించే వారిలో నేనున్నాను అనుకుంటున్నావు, భ్రమపడుతున్నావు. జాగ్రత్త. మందిర పన్నుల్లో నువ్వు పాలి భాగస్తురాలు అయ్యావని నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అనుకుంటున్నావు. నో బిడ్డ, అది దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. ఆదివారం ఆరాధనకు వస్తేనో, పాటలు పాడితేనో, వాక్యం ధ్యానిస్తేనో, ప్రార్థన చేస్తేనో ఆయనను ప్రేమించినట్టు కాదు. ఆయన ఆజ్ఞలను కైకొనడమే ఆయనను ప్రేమించడం బిడ్డ. ఆయన ఆజ్ఞలను కైకొనని బిడ్డలు నాడు బానిసత్వంలో నుండి బయటపడ్డారు, కానీ వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేదు బిడ్డ. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు పెద్ద మందిరానికి వెళ్తున్నా అనుకుంటున్నావు. పాస్టర్తో బంధాలు ఎక్కువైపోయాయి. పాస్టర్ అమ్మలతో బంధం ఎక్కువైపోయింది. ప్రభువును ప్రేమించడం తక్కువైపోయింది. ప్రభువుతో అంటు కట్టబడడం తక్కువైపోయింది. ఆయన అంటున్నాడు, బిడ్డ నువ్వు నశించకూడదని, నీవు నరకానికి పోకూడదని నీ కొరకు నరునిగా జన్మించి నరక యాతనను అనుభవించా. నువ్వేమో రక్షించబడ్డానని అంటూ ఇంకా లోకంలో జీవిస్తున్నావు బిడ్డ. బిడ్డ నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నాకు అనుకోకో, ఆలస్యం అవుతుంది అనుకోకో. నీ కొరకు నా రక్తాన్ని చిందించాను బిడ్డ. నీ కొరకు నా దైవత్వమును విడిచిపెట్టి, పరలోకమును విడిచిపెట్టి మానవునికి లోకానికి వచ్చాను బిడ్డ. కానీ నువ్వు ఈ లోకాన్ని విడవలేకపోతున్నావు, ఈ లోకాశలను విడవలేకపోతున్నావు అంటున్నాడు బిడ్డ. ఈ లోకాశలను విడవలేకపోతున్నావు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు క్రైస్తవునిగా సాగితే పరలోకం కాదు, క్రీస్తును పోలే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో నేను క్రీస్తును పోలి నడిచినట్లుగా. ఆ సౌలు దేవుడు దర్శించిన తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. మార్చబడ్డాడు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. తన జీవితాన్ని మొత్తం మార్చుకున్నాడు. లోకాన్ని మొత్తం పక్కన పెట్టి దేవుణ్ణి బట్టి జీవించాడు. అందుకే నన్ను పోలి జీవించాలన్నాడు. బిడ్డ ఇది ప్రాఫెసీ. ఇదిగో సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్న దేవుని మాటను బట్టే చాలా మంది లేఖనాలను బట్టి, పరిశుద్ధ గ్రంథాలను బట్టి, పరిశుద్ధ గ్రంథమును పట్టుకొని సువార్త ప్రకటిస్తున్నారు. ఇదిగో వాక్యము కరువయ్యే రోజులు రాబోతున్నాయి. ఆ వాక్యము కరువయ్యే సమయంలో, ఓ బైబుల్ లేని సమయంలో సువార్త ప్రకటించబడేవారు కరువైన సమయంలో క్రీస్తును పోలి నడిచిన నీవే సువార్త.
క్రీస్తును అధికంగా ప్రేమించాలి బిడ్డ. ఈ జీవితం సరిపోదు, ఈ జీవితం సరిపోదు బిడ్డ, ఈ జీవితం నీకు సరిపోదు. నా దేవుడు నీ కోసం రక్తాన్ని చిందించాడు. నా దేవుడు నీ కొరకు తన మహిమనంతా వదిలిపెట్టి ఈ లోకానికి మానవుడిగా తను తాను తగ్గించుకొని రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెడితే ఈరోజు రక్షించబడ్డాను, క్రైస్తవుణ్ణి అనే భ్రమలో బ్రతుకుతున్నావు. కానీ ఆయన ఆశించిన జీవితం నీలో లేదని నా దేవుడు ఏడుస్తున్నాడు బిడ్డ. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆలస్యం అవ్వడం కాదు, నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు తిరిగి ఆయన ప్రేమించు. ఎవరైనా నిన్ను ప్రేమిస్తే ఐ లవ్ యూ అంటే తిరిగి ఐ లవ్ యూ అంటావే. నా దేవుడు తన రక్తాన్నంతా ధారపోసి నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఆ ప్రేమ నీకు అర్థం అవడం లేదు. ఈరోజు నిన్ను సమాధికి చేర్చే ప్రేమలను చూస్తున్నావు, కానీ సమాధిలో నుండి బయటికి తీసుకొచ్చిన ప్రేమ నా యేసుక్రీస్తు ప్రభు ప్రేమ. Oh Lord, ఆయన నిన్ను ప్రేమించి నిత్య నరకంలోకి నువ్వు వెళ్ళొద్దని ఆయన నరక యాత్రను అనుభవించాడు బిడ్డ. ఆయన ఒక కులానికి దేవుడు కాదు, ఆయన ఒక ప్రాణానికి, ఒక ప్రాంగణానికి దేవుడు కాదు. ఆయన సమస్త మానవాళికి దేవుడు. ఆయన నీకు దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఈరోజు నా యవ్వన జీవితం ఎప్పుడో పతనం అయిపోయేది. ఆయన ప్రేమకు బందీనైపోయినా ఈరోజు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఈరోజు ఇఫ్ యు ఆర్ బిలీవర్, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు సాదా సీదా కాదు, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు. తిరిగి నీవంతగా ఆయనను ప్రేమించాలి. థ్యాంక్ యూ లార్డ్. నువ్వంతగా ఆయనను ప్రేమించాలి. అందరం చెప్పుదాం, ప్రేమించేదా యేసురా. అందరం నిన్నే ప్రేమించేదా. అందరూ రెండు చేతులు పైకి ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. అందరూ ప్రేమించేదా, ప్రేమించేదా, ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నీవు కూడా ఆయనను ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలను గైకొనటే ఆయనను ప్రేమించుట. ఒకవేళ ఇప్పటి వరకు ఆయన ఆజ్ఞలను గైకొనక, ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేసిన వాడిగా ఉండి నువ్వు శాపాన్ని కొని తెచ్చుకున్నావేమో. దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను గైకొంటాను. ఒక మాట ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ కుమార్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. పాస్టర్ కుమార్ గారు, అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా, మీ ఉన్నతమైన వాక్కు ద్వారా మాతో, మా అందరితో మాట్లాడినవాడా, ఇదిగో ప్రభువా, ఏదో క్రైస్తవులుగా ఉంటే సరిపోదని
ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమను చూస్తే కాదని శాశ్వతమైన మీ ప్రేమను చూసి మీరు మమ్మను ప్రేమించారు, మీ కొరకు మేము పరిశుద్ధులుగా జీవించాలని, అప్పుడే మీ ఉన్నత రాజ్యమునకు మేము చేరుకుంటామని. ఇదిగో ప్రభువా, మీ ఉన్నతమైన మాటల చేత మమ్మల్ని దర్శించినందుకే వందనాలు. ఇదిగో ప్రభువా, కూడిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినమున నిజముగా తండ్రి, మీ అభిషేకము చేత, మీ ఆత్మ చేత, మీ పరిశుద్ధ వాక్కు చేత ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకై వందనాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకై వందనాలయ్యా. యేసయ్యా, ఒక్కొక్కరి హృదయాల్ని మీరు కదిలించినందుకై వందనాలు తండ్రి. యేసయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయనా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ విన్న ప్రతి మాట వారి హృదయములో భద్రపరుచుకొని ఆ మాట ప్రకారము తీర్మానము చేసుకొని, ఓ ప్రభువా, మీ కొరకు జీవించుటకు సహాయం చేయండి తండ్రి. మీ ప్రేమలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. అవును ప్రభువా, సమాధికి తీసుకెళ్లే వారి ప్రేమ కొరకు కాదు కానీ సమాధిలో నుండి లేపిన మీ ప్రేమ వైపు తిరిగే కృప దయచేయండి తండ్రి. యేసయ్యా, నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, ఈ పరిచర్య అంతటిని బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మీ యవన సేవకులు దంపతులు ఇద్దరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబాలను, వారి యొక్క రక్త సంబంధికులను, ఇదిగో ప్రభు ఆత్మీయ ఈ సంఘాన్ని మీ చేతుల్లో పెట్టుచున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఒక గొప్ప నాయకుడిగా, ఇదిగో తండ్రి ప్రభువా, మీ ప్రియ బిడ్డలందరినీ తండ్రి మీ ఉన్నత రాజ్యము చేరేంత వరకు కూడా ప్రభువా, వారిని బలపరచుటకు, ఒక మాదిరి చూపించుటకు, వారి కొరకు నేను ఒక గొప్ప నాయకత్వము కలిగి ఉండుటకు మీ సేవకుని నిలబెట్టుకున్నారని మేము నమ్ముచున్నాం. బలముగా మీరు వాడుకోండి. ఇదిగో ప్రభువా, ఆ యొక్క బానిసత్వంలో నుండి ఇదిగో ఎంతో మంది 6 లక్షల మంది బయలుదేరి చివరికి ఆ వాగ్దాన భూమిలో ఇద్దరు చేరినట్లుగా కాదు కానీ, ఇదిగో ప్రభువా, ఏ ఒక్కరు త్రప్పిపోకుండా ఓ ప్రతి ఒక్కరిని కూడా నాయన, ఓ తండ్రి, మీ ఉన్నతమైనటువంటి రాజ్యములో ఉండినట్లుగా యేసయ్య, మీ నాయకుడిని, మీ సేవకుని, మీ బిడ్డను మీరు వాడుకొనమని ప్రార్థిస్తూ ఉన్నా. యేసయ్య, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మీ వాక్కు చేత ప్రతి ఒక్కరిని దర్శించినందుకే వందనా. ఇదిగో ప్రభువా, ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా, మీకే వందనాలు చెల్లిస్తూ, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీ సేవకుని ఇంకను బలముగా వాడుకుని ఈ పరిచర్యను బలముగా మీ ఆత్మచేత నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నామమును అడిగి ప్రార్థించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.